ఇదేంటి మమ్మీ? పుట్టలో ఆ గుండమ్మ చేయి పెడుతుందనుకుంటే ఈ పల్లవి పెడుతుందేంటి? పెట్టనివ్వవే. లోపలున్న పాము కోటేసి పోతే మంచిదే కదా. గుండమ్మ నా శత్రువైతే పల్లవి నీ శత్రువు కదా. పల్లవి ఆగు. వద్దమ్మా, తీయొద్దు. అది కాదమ్మా, వద్దమ్మా. ఏ జన్మలో ఏ పాపం చేశాను? కన్న బిడ్డని దూరం చేసుకున్నాను. ఇప్పుడు బిడ్డలాగా నిన్ను చూసుకుంటున్నాను. నిన్ను బలి పెట్టలేనమ్మా. అది కాదమ్మా, నా కారణంగానే పోయింది కదా. లేదమ్మా, దానికి కారణం నువ్వు చేసిన తప్పు కాదు, నా తలరాత. నా తలరాత అంతే. త్రికర్ణ శుద్ధిగా ఆ నాగదేవతని నేను నమ్ముతున్నాను. నా కోరిక నిస్వార్థమని ఆవిడ అనుకుంటే ఆ హారాన్ని స్వామీజీ చెప్పినట్టు నా బిడ్డని నాకు దక్కించి నాకు నిదర్శనం చూపిస్తుంది. ఉగ్రనేత్రాయ పరమేశ్వర అఖిలేశ. అత్తయ్య, గుండమ్మా, ఆ నాగదేవత నీ మొర ఆలకించింది. ఆ హారం నీకు తిరిగిచ్చేసింది. తనలోకి తీసుకున్న హారాన్ని యథాతథంగా ఇచ్చిందంటే ఆ నాగదేవత ఆశీర్వాదం నీకు దక్కినట్టేనమ్మా. అమ్మా, ఈ హారాన్ని తిరిగిచ్చి నన్ను ఆశీర్వదించావమ్మా. అలాగే ఇప్పుడు నా బిడ్డ ఎక్కడుంది, ఎప్పుడు నా దగ్గరకు వస్తుంది, అది కూడా చెప్పు తల్లి. ఆ నిదర్శనం చూపించు తల్లి, నాకు చూపించమ్మా. నాగమ్మ తల్లి, నాగమ్మ తల్లి! నాగమ్మ తల్లి. తల్లి, నా బిడ్డ ఏదమ్మా? నాకు చూపించు తల్లి, చూపించు. అమ్మా తల్లి, నిన్నెంతగానో నమ్ముతున్నాం. ఆ నిదర్శనం చూపించమ్మా. మా బిడ్డ చాడ చెప్పు.
నా బిడ్డని నాకు చూపించు తల్లి. మమ్మీ, వీళ్ళు యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారు. అది వర్కౌట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అవునే, అసలే గుండమ్మ సెలబ్రిటీ కాబట్టి ఇది కంప్లైంట్ ఇస్తే డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటుంది. గట్టిగా ఎంక్వైరీ మొదలు పెడుతుంది. ఎంక్వైరీలో బాలరాజ్ గాని దొరికిపోతే వాడు దొరకకూడదు. వాణ్ణి కొంచెం కేర్ఫుల్ గా ఉండమని చెప్పాలి. ఏమైంది మమ్మీ? వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వాడిని ఎలాగైనా అలర్ట్ గా ఉండమని చెప్పాలి.